విద్యుత్ ఛార్జీలు పెంపును నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు నిర్వహించింది. సబ్స్టేషన్ల వద్ద ప్లకార్డులతో ఆ పార్టీ శ్రేణులు, నేతలు నిరసన తెలిపారు. విద్యుత్ ఛార్జీలు పెంచి ప్రజలపై భారం మోపారంటూ రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు నిర్వహించింది. అనేక చోట్ల నిరసన ప్రదర్శనలు చేపట్టిన ఆ పార్టీ కార్యకర్తలు సబ్స్టేషన్ల వద్ద ఆందోళనలు చేశారు. ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ఆందోళనకు దిగారు. కరెంటు ఛార్జీలు తగ్గించాలంటూ విద్యుత్ శాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. బాపట్ల జిల్లాలోనూ విద్యుత్ కార్యాలయాల వద్ద నిరసనలు కొనసాగాయి. శ్రీకాకుళంతో పాటు నరసన్నపేటలో వైసీపీ నేతలు నిరసన ర్యాలీలు నిర్వహించారు. విజయనగరంలో కాళీమాత ఆలయం నుంచి విద్యుత్ కార్యాలయం వరకు కాలినడకన ప్రదర్శన చేశారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల వ్యాప్తంగానూ నిరసనలు కొనసాగాయి. విశాఖ జిల్లాలోనూ ఆందోళనలు కొనసాగించారు. ఒకే నెలలో ఒకేసారి పెంచితే ఎక్కడ ప్రజలు ఒక్కసారి తిరుగుబాటు వస్తుందని ఈ నెలలో ఒక 60 పైసలు, వచ్చే నెలలో ₹1, అలా మార్చి వరకు దాదాపు ₹2 వరకు యూనిట్ మీద పెంచేటువంటి భారం ఈ రోజు ప్రభుత్వం ప్రజల మీద వేస్తా ఉంది. నెలసరి ₹600 వచ్చేటువంటి కరెంటు బిల్లు ఈ రోజు ₹800, ₹1000 వచ్చేటువంటి కరెంటు బిల్లు 1300, 1400 వచ్చేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈ స్లాబ్ రేట్లతో పాటు మరో ₹2 అదనంగా ట్రూ అప్ ఛార్జెస్ వేయడం అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తా ఉంది. నెల్లూరులో విద్యుత్ బిల్లులతో ఉరితాళ్లు వేసుకుని వైకాపా శ్రేణులు వినూత్నంగా నిరసన తెలిపాయి. ఒంగోలు, దర్శిలో చర్చి సెంటర్ నుంచి విద్యుత్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండలోనూ అధికారులకు వినతి పత్రం ఇచ్చారు. కడప, పులివెందులలోనూ నిరసన ర్యాలీలు కొనసాగాయి.